హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇదైతే సెకండ్ రోజు వ్లాగ్ వచ్చేసి మేము చెప్పాం కదా! మేము దిగిన రూమ్ ఎదురుగా పార్క్ పోటి పెద్దది పార్క్ ఉందని చెప్పాను. ఆ పార్క్‌లోకి వచ్చాము మార్నింగ్. మేము చూడాలనుకున్న ప్లేసెస్‌కి ట్రావెల్స్ వాళ్ళు ఇంకా కొద్దిగా టైం పడుతుందని చెప్పారనమాట మార్నింగ్ రావడానికి. అందుకు మేము కొద్దిసేపు అలా పార్క్‌లో టైం స్పెండ్ చేసాము పిల్లలతో. పిల్లలు పార్క్ వెళ్దామని చెప్తే అక్కడ వాటర్ ఫౌంటైన్స్ చాలా బాగా అరేంజ్ చేశారు. మా పిల్లలైతే కొంచెం పార్క్‌లో ఎంజాయ్ చేశారండి. పిల్లలకి పార్క్స్ అంటే బాగా ఇష్టం కదా! అలా మేము ఎంజాయ్ చేసాం కొద్దిసేపు. అక్కడైతే మేము టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎలా బుక్ చేసుకున్నాం అంటే సాయి దివాస్‌లో టూర్స్ అండ్ ట్రావెల్స్ అని ఒకటి ఉందండి అక్కడ. అంటే వాళ్ళు స్టాల్స్ లాగా పెట్టి ఉంటాయన్నమాట. మనం వాళ్ళ దగ్గర పోయి మాట్లాడితే మనకి చెప్తారు. అంటే మనకి ఎంత పెద్ద వెహికల్ కావాలి దాన్ని బట్టి అమౌంట్ చెప్తారనమాట. మేమైతే ఫ్యామిలీ ఎక్కువ ఉన్నాం కాబట్టి పెద్ద వెహికల్ తీసుకున్నాము. మాకి 7,400 తీసుకున్నారు. చార్జ్ చేశారు 2 డేస్‌కి. ఫస్ట్ డే ట్రిప్‌లో మేము వచ్చేసి నాసిక్ దర్శనం అనమాట. అంటే ప్లేసెస్ ఏమేమి చూపిస్తారంటే ముక్తిధామ్, త్రయంబకేశ్వర్, పంచవాటిక, అలాగే ఔరంగాబాద్‌లో అంటే ఫస్ట్ డే ఇవన్నీ నాసిక్ సైడ్ అనమాట. రూట్స్ నాసిక్ సైడ్ ఉండే టెంపుల్స్ అన్నీ ఒక డే ప్లాన్ చేసుకున్నాము. నెక్స్ట్ ఔరంగాబాద్ సైడ్ ఉండే టెంపుల్స్ అన్నీ సెకండ్ డే ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇంకా మేమైతే ట్రావెల్స్ బుక్ చేసుకున్నాం కదా! ట్రావెల్స్ అతను వచ్చేసాడు. ఇంకా పిల్లలు అందరం మేమైతే ట్రావెల్స్ ఎక్కి స్టార్ట్ అయిపోయాము జర్నీ. ఎర్లీ మార్నింగ్ అనమాట. అంటే ఆల్మోస్ట్ 6:30, 7కి స్టార్ట్ అయిపోయాము. మనం ఆ టైం ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే మనకప్పుడు అన్ని ప్లేసెస్ కవర్ చేస్తామన్నమాట. అన్నీ ఈవినింగ్ నైట్ వచ్చేసరికి అన్నీ ప్రశాంతంగా బాగా దర్శనం చేసుకొని వచ్చేస్తాము. ఫస్ట్ అయితే మేము ముక్తిధామ్ పోదాం అనుకున్నామండి. ఇక్కడైతే అంతలోపు టిఫిన్ చేసేసి టైం అయిపోయింది. టిఫిన్‌కి మేము స్టార్ట్ అయ్యేసరికి మధ్యలో 9 అయిపోయింది అప్పటికే. ఇంకా టిఫిన్ టైం అయింది కదా అనేసి పిల్లలకి ఆకలేస్తుందని టిఫిన్‌కి దిగాము. ఇక్కడైతే టిఫిన్స్ చాలా బాగున్నాయి. ఏమంటే కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అనమాట. అక్కడ వాళ్ళకి తెలుగు చాలామందికి రాదండి. షిరిడీలో అయితే మనకి ఏం ప్రాబ్లమ్ ఉండదు. అక్కడ చాలామందికి తెలుగు వస్తుంది. మనకు తెలుగు ప్రాపర్‌గా అర్థమవుతుందనమాట. ఇక్కడ నాసిక్ సైడ్ వచ్చేసరికి తెలుగు రాదు, చాలామందికి రాదు. వాళ్ళు పూరి అంటే మేము ఏదో వేరేది ఇచ్చారనమాట. వాళ్ళ సైడ్ ఏదో అంటారంట. అలా కొంచెం టిఫిన్ దగ్గర కొంచెం అలా ఇలా అయిందనమాట. ఏమంటే తినేసాం అందరం తినేసి టెంపుల్కి వచ్చాము. ఇది ముక్తిధామ్ టెంపుల్. దీని పేరు ముక్తిధామ్ అంటారు. ఈ టెంపుల్ మొత్తం పాలరాతితోనే కట్టారంట అండి. టెంపుల్ రాయి అనమాట. ఈ స్టోన్కి యూజ్ చేసింది. లోపల అన్ని 12 దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయంట లోపల. అన్నీ చాలా బాగున్నాయండి. టెంపుల్ లోపల ఒక్కొక్క మూర్తి విగ్రహాన్ని అన్నీ నిదానంగా చూపిస్తాను చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. మనం నాసిక్ దర్శనంకి ప్లాన్ చేసుకున్నప్పుడు టూర్‌కి ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ ప్లేస్‌లో ఫస్ట్ మనకి ఇదే వస్తుందన్నమాట. అంటే మనం ట్రావెల్ చేసేటప్పుడు ఫస్ట్ నాసిక్‌లో ముక్తిధామ్ టెంపుల్‌కి తీసుకెళ్తారనమాట ట్రావెల్ వాళ్ళు. ఇక్కడ జ్యోతిర్లింగ స్వరూపాలు 12 అన్నీ పెట్టారనమాట. అంటే అన్ని దేవతామూర్తులవి. ఈ గుడి ప్రత్యేకంగా రాముడు, కృష్ణుడు ఎక్కువ ఇంపార్టెంట్‌గా ఉంటారనమాట. అంటే మెయిన్ టెంపుల్‌లో మధ్యలో వచ్చేసి రాముడు, కృష్ణుడు ఉంటారు. ఇద్దరు ఉంటారండి. అటు సైడ్ రాధాకృష్ణులవి, మధ్యలో వచ్చేసి రాముడు ఉంటాడు. ఇంకా బ్యాక్ సైడ్ అంతా ఇలా అందరు దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయండి. దుర్గాదేవి, వినాయకుడు అందరివి ఉంటాయన్నమాట. విగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి. ఈ గుడి మొత్తం కన్స్ట్రక్ట్ చేసింది పాలరాతితోనే. ఈ గుడి 1971లో కన్స్ట్రక్ట్ చేశారంట అండి. చాలా బాగుంది టెంపుల్ చూడడానికి. ఈ గుడికి కుంభమేళా అలా ఏమైనా ప్రత్యేకంగా జరిగినప్పుడు భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుందంటండి. ఇక్కడ ఎక్కువ మంది ధ్యానం చేసుకోవడానికి అలా వస్తారంట ప్రశాంతంగా. అది కాకుండా ఈ గుడిలో ఇంకొక ప్రత్యేకత వచ్చేసి లోపల భగవద్గీతలోని 18 అధ్యాయాలు గోడ మీద
పలకల్లాగా చేసి పెట్టారన్నమాట లోపల. అలా అన్నీ ప్రత్యేకతలు ఉన్నాయండి ఈ గుడిలో. నాసిక్ వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరూ కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేసు. ఇక్కడ శివలింగాలు ఉన్నాయి చూడండి, ఎన్ని శివలింగాలు ఉన్నాయి కదా. అలాగే కైలాసం లాగా డమరుకము అన్నీ చాలా చక్కగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇదంతా మొత్తం రాయే అంటండి, పాలరాయి. ఆ రాయిని అంత అందంగా మలచాలంటే ఎంత నైపుణ్యత ఉండాలి కదా. ఎంత అందంగా మలిచినారు కదా. అసలు ఆ టెంపుల్, ఆ స్టోన్ కానీ, శివుడు కైలాసంలో ఉన్నట్లా, అక్కడ ఋషులంతా జపం చేస్తున్నట్లా. అక్కడ గమనిస్తే మీరు ఒక నంది ఉంటుంది చూడండి, శివుని ముందు నంది ఉంది, రాయిలో కలిసిపోయింది ఆ నందిని. ఇక్కడ ఇంకొక శివలింగం ఉంది. కొంచెం ప్రత్యేకంగా పక్కకు పెట్టారనమాట అక్కడ శివలింగం ఇంకొకటి. టెంపుల్ లోపల వ్యూ చూపిస్తున్నా చూడండి, అంతా మొత్తం పాలరాత్రి. చాలా ప్రశాంతంగా ఉందండి అక్కడ టెంపుల్ అయితే మాత్రం. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.